ఈ రోజున ఎఫ్సీకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తే 10వ వచనం నుంచి కనుక మనం చదువుకుంటే, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు. ఇక్కడ ఎందుకు బలవంతులుగా ఉండాలంటే, మనం క్రైస్తవ జీవితాన్ని సక్సెస్ఫుల్గా ముందుకు నడుపుకోవాలంటే, సాతాను తంత్రాలను ఎదిరించుకోవాలంటే ఏం చేయాలంటే, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఈ సర్వాంగ కవచం ధరించుకోండి అని దేవుడి దగ్గర నుంచి ఒక ఆజ్ఞ వచ్చింది మనకు. ఎందుకు? మొట్టమొదటిగా ఆయన శక్తిని బట్టి మనం బలవంతులుగా ఉండాలి. రెండవది సాతాను తంత్రములను ఎదిరించాలి. ఈ రెండు జరగాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. మనం ఈరోజు చూడబోతున్నాం, సర్వాంగ కవచం మనం ధరించుకున్నామా లేదా, మనకుందా లేదా, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఆ విషయాల గురించి మనం తెలుసుకున్నాం. నేనేమనుకున్నానంటే, ఈ సర్వాంగ కవచం గురించి చెప్పాలంటే డీటెయిల్డ్గా మనం చక్కగా నేర్చుకోవాలంటే కొంచెం నెమ్మదిగా నేర్చుకున్నాం. ఈరోజు కొంచెం, ఒకవేళ నేను నాకు ప్రభు కనుక సెలవిస్తే, లేకపోతే ప్రభు చిత్తం అయితే ఇంకొక అవకాశం వస్తే ఈ విధంగా నేను కొంచెం సీరియస్ లాగా మాట్లాడతామని అనుకున్నాను. ఈరోజు ఎంతవరకు మనం చెప్పుకోగలమో మన సమయాన్ని బట్టి అంతవరకు చెప్పుకున్నాం. తర్వాత చూస్తే 13వ వచనంలో, అందుచేతను మీరు ఆపద్దినమందు, అంటే అపాయకరమైన దినం లేకపోతే మనకు కష్టకాలం వచ్చినప్పుడు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తివంతులన్నట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. కాబట్టి ఈ సర్వాంగ కవచము మీకు లేకపోతే మీరు ఎలా ధరించుకుంటారు? అవునా కదా? మనకు లేకపోతే మనం ఎలా ధరించుకుంటాం? ఈ సర్వాంగ కవచాన్ని గురించి దేవుడు ఇంత ఇదిగా మీరు ధరించుకోవాలి అని చెప్పినప్పుడు దాని గురించి మనము తెలుసుకోకపోతే ఎలాగా? అవునా కదా? చాలాసార్లు విన్నారేమో ధ్యానించారేమో నాకు తెలియదు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్. ఇక్కడ సర్వ అంగ కవచం అంటే ప్రతి శరీరంలో ఉండే ప్రతి భాగానికి కవచం కావాలి. తల నుంచి కాళ్ళ వరకు చెప్పబడింది. కానీ దాంట్లో మొట్టమొదటిగా ఏం చెప్పబడిందో ఈరోజు చూస్తున్నాం. ఎలాగనగా 14వ వచనంలో, మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే బెల్ట్ ఆఫ్ ట్రూత్. ఈ దట్టి అని ఉంది కదా, దట్టి అనే మాటకి మీకు ఎంతమందికి అర్థమవుతుందో అర్థం కాలేదు. చాలాసార్లు మనం తెలుగు బైబిల్ చదివేటప్పుడు చాలా మాటలు అర్థం కాదు. మీకు అర్థమైపోతుందా తెలుగు బైబిల్ చదివేటప్పుడు? చాలాసార్లు అర్థం కాదు. మళ్ళీ కొంచెం ఇంగ్లీష్ బైబిల్ చదివితే, ఎందుకంటే మనం వాడుకోవాల్సి దట్టి అంటే మీకు తెలుసా? ఒకసారి ఆలోచించండి. అంటే ప్రసంగాలు వినిన తర్వాత అని కాదు, మామూలుగా బయట మనం మాట్లాడే మాటలో దట్టి ఏది నీది అని అంటే ఏం చెప్తారు? నీ దట్టి ఏది అన్నారు అనుకోండి. అదే నీ బెల్ట్ ఏది, ఏదైనా బెల్ట్ వేసుకోలేదా, నీ బెల్ట్ ఏది అని అంటే ఈజీగా అర్థమవుతుంది కదా. అవునా కదా? సో కొన్ని మాటలు మనకు కొంచెం అర్థం కానట్టుగా, ఎందుకంటే మంచి తెలుగు రాయబడింది కాబట్టి, మన వాడుక భాషలో లేని తెలుగు కూడా రాయబడింది కాబట్టి. ఓకే, సత్యం అనే దట్టి మనం కట్టుకోవాలి. దట్టి అంటే బెల్ట్, నడుముకు కట్టుకోవాలి. దీని గురించి అసలు ఎందుకు కట్టుకోవాలి, అసలు ఇదేంటి అని చూస్తే కనుక, మనం ఆ రోజుల్లో మనము యూదుల గురించి కానివ్వండి, లేదా ఇప్పుడు కూడా మనం కొన్ని దేశాలలో వాళ్ళ డ్రెస్ చూస్తే ఎలా ఉంటుంది, నడుముకు ఒకటి కట్టుకొని ఉంటారు కదా, కట్టుకొని ఉంటారు. ఎందుకు కట్టుకుంటారు, అది ఎందుకు అవసరము అని అంటే, నడుముకి కట్టుకున్నాడు ఒక వ్యక్తి అంటే దాని అర్థం ఏంటంటే ఆ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు, ఆ వ్యక్తి రెడీగా ఉన్నాడని చెప్పడానికి అది ఒక ఆనవాలు, గుర్తు. వాళ్ళు పొడవు అంగీని వేసుకునేవాళ్ళు, పొడవుగా అంగీని వేసుకునేవాళ్ళు. అదే అంగీతో నడిస్తే ఏం జరుగుతుందంటే కట్టుకొని పడతారు. ఆ పొడవుగా అంగీని అలా వదిలేసేది ఎప్పుడంటే ఏ పని లేకుండా రిలాక్స్గా ఉండేటప్పుడు, లేకపోతే ఇంట్లో ఉండేటప్పుడు, పడుకునేటప్పుడు ఉంటుంది. మీకు గుర్తుందా? పేతుర్ని చెరసాలలో వేశారు కదా, అప్పుడు దేవదూత ఏం చెప్పారు, నడుము కట్టుకో అని అంటే ఏంటి, వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఈ అంగీని ఇట్లా పైకి లేపి నడుము కట్టుకుంటే ఇలా లూజ్గా ఇలా పడేదన్నమాట. అంటే కింద కాళ్ళకు కొంచెం పైకి లేసేది, అప్పుడు నడిచేదానికి
ఈజీగా ఉంటుంది, సులువుగా ఉంటుంది, అది విషయం. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ డ్రెస్, మనకు అలాంటిది లేదు, డ్రెస్ మనమే వేసుకోవట్లేదు. ఇప్పుడు నైటీలు వేసుకుంటుంటే నైటీలు వేసుకుని తట్టుకొని పడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. ఇంకెవరు వేసుకుంటారు? మన ప్రాంతంలో మనం ఎక్కడ చూడము అంగీలు వేసుకోవడం, లేదా అలా పై నుంచి కిందకి వేసుకోవడం. సో పడకుండా, లేకపోతే ఇంట్లో ఉన్నట్టు కాకుండా బయటకు పోవాలంటే కట్టుకుంటే అప్పుడు సంవత్సరాలు నడవడానికి ఈజీగా ముందుకెళ్తాం. ఇదే విషయము పౌలు ఇక్కడ చెప్పిన మాట, ఎఫ్ఎసీయులకు రాసిన పత్రిక పౌలు రాశాడు. పౌలు చెప్తూ సర్వాంగ కవచంలో సత్యము అనే దట్టి, సత్యం అనే బెల్ట్ కట్టుకోండి అని చెప్పడంలో ఏంటంటే, ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకోండి అని చెప్పడంలో ఏంటంటే, ఆయనకి ఎదురుగా ఎవరున్నారంటే రోమీలు ఉన్నారు. రోమా సామ్రాజ్యము అక్కడ పరిపాలన జరుగుతుంది. అప్పుడు ఎవరు కనబడతారు? రోమా సోల్జర్సే, రోమా సైనికులే కనబడుతున్నారు. వాళ్ళు ఏమి వేసుకుంటారు, వాళ్ళు ఏమి వేసుకుంటారో దాన్ని పోల్చి, ఆత్మీయ జీవితానికి ఏం అవసరమో దాన్ని పోల్చి రెండింటిని పౌలు చెప్పడం జరిగింది. వాళ్ళు ఇక్కడ నడుముకు ఒక బెల్ట్ కట్టుకునేవాళ్ళు. ఎప్పుడు? యుద్ధానికి వెళ్ళేటప్పుడు. వాళ్ళు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడో సంవత్సరంలో లేకపోతే 2-3 సంవత్సరాలకు యుద్ధం వస్తే అప్పుడు కట్టుకుంటే సరిపోదు. ఎప్పుడు ఉండాలి? రోజు వేసుకోవాలి, రోజు ప్రాక్టీస్ చేయాలి, రోజు వాళ్ళు అదే తీరులో ఉండేవాళ్ళు. అప్పుడే వాళ్ళకు అది అలవాటు. ఈ రోజున పౌలు దాన్ని పోల్చి మనకు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, క్రైస్తవుడు నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే కనుక నీకు సర్వాంగ కవచం అవసరం. ఎందుకంటే నువ్వు యుద్ధభూమిలో ఉన్నావు. నీకు ఎప్పుడో సాతానుడు ఏదో తంత్రం పెడతాడో ఆ రోజును ధరించుకుంటానంటే కుదిరే పని కాదు. నువ్వు సంసిద్ధతతో నువ్వు రెడీగా ఉంటేనే నువ్వు వాడిని ఎదిరించగలవు. నీకు సర్వాంగ కవచం ధరింపచేయబడి ఉండాలి. అర్థమవుతుంది కదా? సో ఇది ఎప్పుడో ఒకరోజు జరిగేది కాదు, ప్రతిరోజు అది మనకు ధరింపు చేయబడి ఉండాలి. ఒకటే విషయం, నువ్వు క్రైస్తవ జీవితానికి క్రైస్తవుడిగా నువ్వు పుట్టావంటే, యేసుక్రీస్తులో పుట్టావంటే, దేవుల్లో పుట్టావంటే నువ్వు క్రైస్తవుడు. నీ పేరు పెట్టుకున్నంత మాత్రానికి, లేకపోతే ఒక క్రైస్తవ కుటుంబంలో ఉన్నంత మాత్రానికి మనం క్రైస్తవులు కావు. ఇది పదే చెప్తున్నాం కదా, మనం మనసులో పెట్టుకోవాలి. మన బిడ్డలు దేవుడిని నమ్ముకోకపోతే వాడు క్రైస్తవులు కాదు. పేరుకి రిజిస్టర్లో ఒకవేళ క్రైస్తవులను రాసుకోవచ్చేమో కానీ, చెప్పుకునేటప్పుడు క్రైస్తవులను చెప్పుకోవచ్చే కానీ, క్రైస్తవులు అని చెప్పేటప్పుడు ఏంటంటే, యేసుక్రీస్తు ఎవరి హృదయంలో ఉంటాడో, ఎవరి పాపాలు క్షమించాడో, ఎవరి అతిక్రమాలని ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి ఆయన బిడ్డలుగా చేసుకున్నారో వారు మాత్రమే క్రైస్తవులు. ఆ క్రైస్తవులు ఏంటంటే యుద్ధ భూమిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు ఎప్పుడూ యుద్ధమే. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇంకా కొన్ని విషయాలను ఏమని, ఎవరితో యుద్ధం, ఏంటి యుద్ధం చూద్దాము. 12వ వచనంలో, ఏలైనగా మనం పోరాడేది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలముందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. ఈ పోరాటము శరీరులతో కాదు, శరీరముకు సంబంధించింది కాదు. శరీర పోరాటం కూడా ఉంటది మనకు, ఎందుకంటే లోపం ఉన్నాం కాబట్టి చాలా మందితో పోరాటం ఉంటుంది. కానీ ఇక్కడ చెప్పబడింది ఆత్మీయ పోరాటం గురించి. కాబట్టి ఈ సర్వాంగ కవచాన్ని ధరించుకునేటప్పుడు ఇక్కడ ముందుగా చెప్పబడిన మాట ఏంటంటే, ముందుగా బెల్ట్ గురించి చెప్పబడింది. తల నుంచి స్టార్ట్ చేయాలి, లేకపోతే చేతుల నుంచి స్టార్ట్ చేయాలి, నడుముకు స్టార్ట్ చేయబడింది. ఏంటిది అని అంటే కనుక, మొట్టమొదటిగా ఈ బెల్ట్ అనేది, బెల్ట్ కనుక అది ఇంకో మాట ఇంగ్లీష్లో ఏమంటుందంటే, నడుము కట్టుకోండి అంటే టైట్ చేసుకోవడం. టైట్ అండ్ యువర్ బెల్ట్ ఆఫ్ ట్రూత్ అని చెప్పేసి అని అక్కడ మాట రాసి ఉంటుంది అన్నమాట. టైట్ అని అంటే కట్టుకోండి. లూజ్గా ఉందనుకోండి, ఒకసారి అనుకున్నాం, మనం వేసుకున్న డ్రెస్సు ఎక్కడ ఉంది, తేడా ఉందనుకున్నాం, మనం సరికుంటామా? ఎవరైనా కానీ, మగవాళ్ళైనా కానీ, ఆడవాళ్ళైనా కానీ, ఏదైనా కొంచెం తేడా ఉందనుకోండి డ్రెస్సు, ఇబ్బందిగా ఎక్కడ ఏమైనా అయిపోతామో, లేకపోతే ఏమైపోతామో. ఒకవేళ లూజ్గా ప్యాంట్ ఉంటే ఏమవుతుంది? ఇబ్బందిగా ఉంటుందా లేదా? కొద్దిమందికి జారిపోయిన పరిస్థితులు కూడా మనం చాలా చూస్తూ ఉంటాం కదా. లేకపోతే మన ఆడవాళ్ళకైనా ఎవరికైనా మనం కరెక్ట్గా వేసుకున్నామా లేదా అనుకునేటప్పుడు ధైర్యంగా నడుస్తాం, కాన్ఫిడెంట్, ఆత్మవిశ్వాసం ఉంటుంది మనకు. దీని గురించి ఆలోచన ఉండదు. సైనికుడికి ఒకటి కన్వీనియంట్గా ఉండాలి. అంటే ఎక్కడ కదిలితే ఎక్కడ పడిపోద్దో, ఏం పడిపోద్దో, నేను ఎట్ అయిపోతాను, స్లిప్ అయిపోతాను, అలాంటి ఉంటే ఎట్లుంటుంది? ఇన్సెక్యూరిటీ అంటారు. అంటే స్థిమితంగా ఉండలేదు, స్థిరంగా ఉండలేదు.
కాబట్టి బెల్ట్ అనేది వాళ్ళకి అవసరం. ఇప్పుడు బాడీలో లేకపోతే శరీరంలో ఏమి సరిగా లేకుండా ఎట్లా ఉంటుంది, మనసంతా చేయవలసిన పని మీద ఉండకుండా దీని మీద ఉంటుంది. ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది డ్రెస్సులు వేసుకోవడం. ఇన్ని సంవత్సరాలుగా అసలు చీర కట్టే అవసరం లేకుండానే ప్రసంగాలు చేయడం అలవాటు అయిపోయింది. ఇప్పుడు తడకొచ్చిన తర్వాత చీర కట్టుకోవాలంటే ఈ ముసుగు ఇంకెట్ వేసుకోవాలి, జారిపోకుండా ఎట్టేసుకోవాలి, దీని మీదే కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతున్నాం. ఇలా పెట్టుకుని అర్థం ముందు నుంచి ఇంకా సరిగా మొన్న సరిగా చేసుకోలేదు ఇంకొంచెం అర్థమవుతుంది కదా. అంటే నేను చేసే పని ఏంటి, ఇక్కడ నేను వాక్యం మాట్లాడుకునేటప్పుడు దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉండాలంటే మిగతా విషయాల గురించి ఆలోచన లేకుండా నేను సరిగ్గా రెడీ అయ్యి వస్తే కనుక దాని మీద నా డైవర్షన్ పోదు. సో నడుముకు బెల్ట్ ఎందుకంటే అందుకు వేరే దాని మీద మనసు పోకూడదు, ఎక్కడ జారిపోతుందో ఎక్కడ పడిపోతుందో అనేది అనుకోకూడదు. అంటే సంసిద్ధత కరెక్ట్గా రెడీగా ఉండాలన్నమాట. కాలు వేసినప్పటికీ ఏది వేసుకున్నవి ఏవి కూడా పడిపోకుండా జారిపోకుండా కాదు. రెండో విషయం ఏంటంటే ఈ నడుముకే మిగతా ఆయుధాలు వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. అందువల్ల ఇది వచ్చి లెదర్ ఉండేది, లెదర్తో తర్వాత మెటల్తో రెండుతో కలిపి బెల్ట్ చేసేవాళ్ళంట. ఆ దానికే ఏమేమి చేతి ఆయుధాలు ఉంటాయో, ఖడ్గమ లేకపోతే బాక లేకపోతే ఇంకొకటి అన్నింటినీ కూడా దీన్ని తగిలించేవాళ్ళు అనమాట. ఏది అవసరమైతే అది తీసేవాళ్ళు అనమాట. ఇప్పుడు బెల్ట్ సరిగా లేకపోతే ఏమైపోతుంది, ఊడి పడిపోవచ్చు. కరెక్ట్గా లేకపోతే, కరెక్ట్గా కట్టుకోకపోతే దాన్ని కరెక్ట్గా తీయలేకపోవచ్చు. అవునంటే కదట. అందుకని బెల్ట్ అనే మాట పౌలు ఇక్కడ మొట్టమొదటిగా రాశాడు. అంటే దీని అర్థం ఏంటంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒక సైనికుడికి, యుద్ధ భూమిలో ఉండే సైనికుడికి బెల్ట్ అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. అది లేకపోతే పని జరగదు. కాబట్టి మొట్టమొదటిగా ఒక సైనికుడు చేయవలసిన పని ఏంటంటే తన బెల్ట్ తను కట్టుకోవాలి, టైట్ చేసుకోవాలి, ఫిట్ చేసుకోవాలి. ఆ తర్వాతే మిగతా విషయాలన్నీ ధరించుకుని తను ముందుకెళ్ళగలదు. అయితే ఈ బెల్ట్ యొక్క ప్రాముఖ్యత ఎంత ఎక్కువగా ఉంటే ఓలే ఉన్నాడు ఇక్కడ సత్యమను దట్టి. ఈ సత్యమను దట్టి ఏంటి? ఇప్పుడు మనం బెల్ట్ అనేది ఎంత ఇంపార్టెంట్, ఇది మనం ఎట్లా ధరించుకోవాలనే విషయాలు చూసాము. ఇక్కడ సత్యము, ఈ సత్యం ఏంటి? మొట్టమొదటిగా చూస్తే సత్యము అని అంటే ఎవరు సత్యము? యేసయ్య కదా. ఏమన్నారు ఆయన? నేనే మార్గమును సత్యమును జీవమును, నేనే సత్యాన్ని. ఆ సత్యము నీకు అందిందా? ఆ సత్యాన్ని నువ్వు హృదయపూర్వకంగా నీలోకి నువ్వు తీసుకున్నావా? యేసుక్రీస్తులో నువ్వు పూర్తిగా విశ్వాసం ఉంచావా అనేది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ సత్యం అనే దట్టి నువ్వు కట్టుకోవాలి అనే దానికి అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు నీ జీవితంలో ఉన్నాడా? లేకపోతే నువ్వు సత్యం అనే దట్టిని నువ్వు కట్టుకోలేవు. సింపుల్ అన్నమాట. ఇంకా కొన్ని సత్యాలు ఉన్నాయి. ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకునేటప్పుడు నిత్య సత్యాలు అని చెప్పేసి కొన్ని నేర్పించేవాడు. వాటికి ప్రజెంట్ టెన్స్లో మాట్లాడాలి మనము అని చెప్పేవాడు. ఒకవేళ మీకు అర్థమైనా అర్థం కాకపోయినా వినండి. అంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, అంటే సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు అని చెప్పాలంటే అది రోజు జరిగే పనే, ఎవరు కాదనలేని సత్యం. దాన్ని ఏమంటారంటే అలా యూజ్ చేయాలి అని చెప్పడానికి ఆ మాటను అంటారు అన్నమాట. సన్ రైజెస్ అని చెప్తారన్నమాట. అలాగే కొన్ని సత్యాలు ఉన్నాయి. ఏంటిదని? దేవుడు ఒక్కడే, ఊరికి ఒక దేవుడు లేడు, వీధికి ఒక దేవుడు లేడు. ఇది బైబిల్ చెప్పే సత్యం. అవునా కదా? దీంట్లో ఏమాత్రం లేదు. యేసుక్రీస్తు సత్యం. ఆయన భూమి మీదకి వచ్చింది సత్యం. నీ కోసం నా కోసం ఆయన మరణించింది సత్యం. ఈ సత్యం నీ హృదయంలోకి పోయిందా? చాలాసార్లు క్రైస్తవులు అని చెప్పుకుంటారు, మా దేవుడు అంటారు. నీ దేవుడు ఎట్లయినట్టు ఒకే దేవుడు ఉండేటప్పుడు నీ నా అనే మాట వస్తుందా? ఎవరైనా పిల్లలు అమ్మ పిలుస్తుంది అంటారా? నా అమ్మ పిలుస్తుంది, మా అమ్మ పిలుస్తుంది, నీ అమ్మ అంటారా? ఒక ఇంట్లో పిల్లలు ఏమంటారు కదా? ఇప్పుడు దేవుడు ఒక్కడే అని ఎవరైనా కనుక నమ్మితే ఏమంటారు? దేవుడు అంటారు. కానీ లేకపోతే మన దేవుడు అంటారేమో. ఒకవేళ అనాలంటే మా దేవుడు, మీ దేవుడు అంటున్నారంటే ఏమర్థం? వాళ్ళలోకి సత్యము బాగా దూరలేదు, సత్యము వాళ్ళలోకి పోలేదు, సత్యాన్ని వాళ్ళు గ్రహించడం లేదు అని అర్థం. అట్లాంటి సత్యాలు చాలా ఉన్నాయి దేవుళ్ళు. తర్వాత ఇంకా చెప్పాలంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టారు, రక్తం కార్చారు, చనిపోయి పాత పెట్టబడి 3వ దినమున లేచి తర్వాత ఆయన ఆరోగ్యుడు అయ్యాడు. ఈ రోజు సత్యం ఏంటంటే ఆయన నీ కోసం నా కోసం రాబోతున్నాడు. ఆయన రాకడ కోసం మనం ఎదురు చూస్తున్నాము. ఆయన
ఆయన ఏ విధంగా ఆరోహణ అయ్యాడో అదే విధంగా వచ్చి మనలందరినీ కూడా తీసుకుని వెళ్తాడు. ఒకవేళ మనం చనిపోతే కనుక సమాధుల నుంచి మనం లేపబడతాం. ఇవన్నీ కూడా సత్యం. ఈ సత్యాన్ని మనము గుర్తు పెట్టుకోవాలి. ఈ సత్యాన్ని మనము నమ్మాలి. ఈ సత్యం మన హృదయాలలోకి దిగాలి. ఈ విషయాలలో ఏ మాత్రము తేడా లేకపోతే అవునో కాదో ఎవరు చూసి వచ్చారు అనే మాట నువ్వు అంటున్నామంటే ఆ సత్యం నీలోకి పోలేదు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పబడింది? సత్యం అనే దండి నువ్వు కట్టుకోవాలి. రెండవది సత్యం. సత్యం అంటే నిజము. సత్యం అంటే రైట్. అంతేనా? అంతేనా? రైట్. ఈ మాటలు వస్తాయి. తర్వాత ఇంకొక సత్యం అనేది ఏంటంటే నిజం చెప్పడం. మన నోట్లో నుంచి ఏం రావాలా? నిజమే రావాలి. నిజము రాలేదనుకోండి, అబద్ధం వచ్చిందనుకోండి, ఒకసారి తీయండి యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనం. ఎవరైనా కొంచెం గట్టి చదవండి. ఎవరైనా సహోదరులో కానీ సహోదరుల్లో కానీ మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చుకొనుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావము అనుసరించి మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. తర్వాత నేను సత్యమనే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. ఇక్కడ ఏం చెప్పబడింది చూడండి. సత్యము యేసుక్రీస్తు అయితే అబద్ధం ఎవరు? అపవాది, సాతాను అబద్ధము. ఇంకా ఏముంది? వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడు. అబద్ధాన్ని పుట్టించేది ఎవరు? జనకుడు అంటే తెలుసా మీకు? జనకుడు అంటే తండ్రి. మనం చదువుకునేటప్పుడు చూస్తే మనకు అర్థాలు రాసేటప్పుడు జనకుడు అంటే తండ్రి, జనని అంటే తల్లి, జన్మము అంటే పుట్టుక. అవునా కదా? ఇప్పుడు అబద్ధములకు జనకుడు అంటే అబద్ధాన్ని పుట్టించేవాడు ఎవరు? సాతానుడు. నీ నోట్లో అబద్ధం ఉందా? ఈరోజు నేను ప్రశ్న వేస్తున్నాను. నేను అబద్ధం మాట్లాడలేదు, నేను మాట్లాడను అని చెప్పగలవాను? మొట్టమొదటి సత్యం ఏంటి? దేవుడు సత్యం. దేవుడు ఒక్కడే అనే సత్యం. ఆయన నీ కోసం మరణించాడనే సత్యం. ఆయన నీ కోసం రాబోతున్నాడనే సత్యం. నిన్ను నడిపిస్తాడు అనేది సత్యం. నిన్ను విడువడు ఎడబాయడు అనేది సత్యము. ఇంకొకటి, సత్యమునకు నువ్వు దాసురాలుగా ఉన్నావా, లేకపోతే సాతానుకు దాసురాలుగా ఉన్నావా? ఇక్కడ సాతానుడు అబద్ధం మాట్లాడతాడు. అబద్ధం ఎక్కడి నుంచి వస్తుంది అంటే సాతాను నుంచే వస్తుంది. నీ నోట్లో నుంచి అబద్ధం వస్తుందంటే ఏమని అర్థము చెప్పండి? నీ హృదయంలో ఎవరు ఉన్నారు? చెప్పాలి నా విషయంలో. సాతాను ఉంటే తప్ప నీ హృదయం నీలో నుంచి అబద్ధం రావడానికి కుదరదు. మనం దేవుని బిడ్డలం అంటున్నాము, ఎందుకు అబద్ధం చెప్తున్నాం? చిన్న చిన్న విషయాలకు అమ్ముడుపోతున్నాం, సాతానికి అమ్ముడుపోతున్నాం. చాలాసార్లు అంటూ ఉంటారు, మేము బాగా ప్రార్థన చేసుకుంటున్నాము అయినా కానీ మాకు ఎందుకో ఇది జరుగుతుంది అది జరుగుతుంది. ఒక మాట చెప్పనా? ఇంటికి కాపలా అంటే ప్రహరీ గోడ, ఓకే. తర్వాత గేటు పెట్టుకుంటాం. గేటు కూడా ఎత్తులో పెట్టుకుంటాం. ప్రహరీ గోడ కూడా ఎత్తులో ఎందుకు? బయట నుంచి ఏ జంతువులు కానీ దొంగ కానీ లోపలికి రాకుండా ఉండడానికి పెట్టుకుంటామా కాదు? ఒకవేళ ఏదైనా గోడ కానీ పగిలిపోయింది అనుకోండి, అప్పుడు బయట ఉండే జంతువులు కానీ ఇంకొక అపాయం కానీ లోపలికి రాదు అని చెప్పి మీరు ఏమైనా గ్యారెంటీ ఇవ్వగలరా? ఈ అబద్ధం అనే హోల్, ఈ అబద్ధం అనే ఒక సంతు మీరు ఎవరికి ఇచ్చారంటే సాతానుడికి ఇచ్చారు. కాబట్టి వాడు లోపలికి రాగలుగుతున్నాడు. మన జీవితంలో వాడి కథ వాడు చేసుకోగలుగుతున్నాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి. ఈ అబద్ధం అనేది సాతాను దగ్గర నుంచి వచ్చేది. దేవుడి దగ్గర నుంచి వచ్చేదైతే సత్యమే. ఇంకో మాట చూద్దాం మనము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 37. అది కూడా కొంచెం గట్టి చదవమ్మా. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. చూసారా? విన్నారా? అంతా చదివారా? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఒకటే మాట. నేను చేతులతో అడగట్లేదు కానీ మీరు ఎంతమంది అవునంటే అవును, కాదంటే కాదు, ఒకటే మాట. చాలాసార్లు చెప్పండి. ఎందుకో తెలుసా? మొహమాటానికి.
అవతల వాళ్ళు ఏమైనా అనుకుంటామని, లేకపోతే అవును అని చెప్పి సత్యం చెప్తే చిక్కుకుపోతామని, ఆ సత్యం చెప్తే మనల్ని ఏమైనా అనుకుంటారని, లేకపోతే భయపడి మనం ఏం చేస్తాం, అది అవునైతే కాదంటాం, కాదు అయితే అవునంటాం. నాతో ఉన్నారు అందరూ? ఎవరైనా నిద్రపోతున్నారు? ఓకే, మన మాట ఎట్లా ఉండాలి? అవును అంటే అవును, కాదు అంటే కాదు. లోకం ఏం చెప్తుందంటే ఏం పర్వాలేదు అని చెప్తుంది, ఏం పర్వాలేదని. ఒకరోజు ఒక వ్యక్తి మా ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ వచ్చింది, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది రమ్మంటే తప్పకుండా వస్తాను. ఫోన్ పెట్టేయగానే ఎట్లా వెళ్తావు, ఇక్కడ ఉన్నావు కదా అంటే, అట్లాగే చెప్పాలి మనము, రాము అని ఎలా చెప్తాము? నువ్వు కనుక నీలో కనుక వేసుకుంటే, నీలో కనుక సాధన లేకపోతే ఏం చెప్పాలి? నా పరిస్థితి, నేను ఇక్కడ ఉన్నాను, రాలేను, తర్వాత నేను నీకు కనబడతాను, లేదా ఏదో ఒకటి చెప్పాలా? అబద్ధం వస్తుందంటే ఏం చేయాలి? మనకు తప్పించుకోవడానికి ఏదో ఒకటి ఇక్కడ చేస్తున్నాం, ఏ పర్వాలేదు తర్వాత చూసుకుందాం అనుకుంటున్నాం. కానీ దేవుడు చూస్తున్నాడా లేదా? ఏదైనా వదిలేస్తాడా దేవుడు? ఇది పోతే పోన్లే, ఈ వ్యక్తి నా మధ్య వచ్చి కూర్చున్నారు, లేకపోతే నా కానుకలు ఇచ్చారు, తప్పకుండా నేను వదిలేస్తారా? లేకపోతే చాలా సార్లు ఇస్తే ప్రసంగం చేసింది పర్వాలేదు, ఒక అబద్ధం చేస్తే వదిలేస్తాం అనుకుంటాడా దేవుడు? ఆయన న్యాయవంతుడు కదా, ఆయన నీతివంతుడు కదా. ఎలా కుదురుతుంది? మనం చేస్తుంటాం అట్లాంటి పనులు, దేవుడు చేస్తాడా? చేయలేడు. నేను అప్పుడే ఆయనతో చెప్పాను, అబద్ధమే చెప్పొద్దు, అట్లా నేర్చుకుందాం, అభ్యాసం చేద్దాం, ఎలా మాట్లాడాలో అభ్యాసం చేద్దాం. ఇబ్బంది నా రోజు తర్వాత అవసరాలు అర్థం చేసుకుంటారు. ఆ వ్యక్తి చెప్పినట్టు అంతే, ఒకటే మాట నేను చెప్తున్నాను, ఎందుకంటే మిమ్మల్ని అందరూ కూడా ఎంకరేజ్ చేయడానికి. ఈ రోజు నేను ఒక మాట, ఒకవేళ నేను అబద్ధం చెప్పాలని చెప్పినా కూడా మా ఇంట్లో వాళ్ళు ఎవరు నమ్మరు. ఎందుకు? సంవత్సరాల తరబడి నేను ఒకటే మాట చెప్తున్నాను కాబట్టి, నేను ఈ రోజున అబద్ధం చెప్పినా నిజమేనని నమ్ముతారు. అర్థమవుతుందా? నీ భర్త నిన్ను నమ్మగలరా? నీ భార్య నిన్ను నమ్మగలరా? నువ్వు చెప్పే మాట అవును, ఈమె కనుక ఒక మాట చెప్పిందంటే, ఈయన కనుక ఒక మాట చెప్తే అది రైటు అని నీ గురించి నీ ఇంట్లో కూడా చెప్పగలరా? ఒకసారి ఆలోచించుకున్నాం. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, అవునంటే అవును, కాదంటే కాదు. వీటికి మించి పుట్టినది దుష్టుడి నుంచి మనకు అవసరమా? మీరు దుష్టుడి నుంచి మాట అబద్ధం చెప్పి తప్పించుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? మీ ఇంట్లోకి దుష్టుడు వస్తున్నాడు, మీ జీవితాల్లోకి దుష్టుడు వస్తున్నాడు. మీ జీవితాల్లోకి కీడు, నష్టము, అవమానము అన్నీ కూడా మీ ఇంట్లోకి ఎందుకు వస్తున్నాయి? మన జీవితాల్లోకి, మన బిడ్డలకు, లేకపోతే మన చుట్టుపక్కల, లేకపోతే మనం ఎక్కడుంటే అక్కడ మనకి ఎందుకు జరుగుతుందంటే, దుష్టుని ప్రమేయము మన మీద ఉంది. ఎందుకుంది? మనము వాడిని అనుమతించాము. కాబట్టి ఎంత ముఖ్యమైన విషయం ఇక్కడ, సత్యమును దట్టి నువ్వు కట్టుకోవాలి. ఇంకా మనకు టైం అయిపోయింది, ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, ఆహాబు ఉన్నాడు కదా, ఆహాబు రాజు తన నగర్ని పక్క నుంచి చూస్తే ఒక ద్రాక్ష తోట కనబడింది, నాబోతు అనే వ్యక్తిది. అది కావాలి, నేను కొనుక్కుంటాను, లేకపోతే నీకు వేరే ప్లేస్ ఇస్తాను అన్నాడు. ఆయన ఏమన్నాడు? పితరార్జితమయ్యా, నేను ఇవ్వలేను అన్నాడు. ఆయన అది కూర్చున్నాడు. భార్య వచ్చింది, ఏంటి నువ్వు రాజువు కదా అంటే, రాజువు కదా అని అన్నప్పుడు రెండు మాటలు. నువ్వు రాజు అంటే ఎవరిని? దేవుడు నిన్ను పెట్టాడు కాబట్టి దేవుడు భయపడి ఉండాలని చెప్పాలి. అసలు ఆమె ఏమంటుంది? రాజువు కదా, నీకు అధికారం ఉంది కదా, నువ్వేంటి భయపడేదని చెప్పి ఇద్దరు అబద్ధ సాక్ష్యాలు పిలిపించి ఏదో ఉపవాస దినం చాటించి, ఉపవాస దినము ప్రార్థన అంటే అందరూ వస్తారు కదా, అందరూ వచ్చేసినారు. అప్పుడు ఈ వ్యక్తిని ఒక మంచి ప్లేస్ లో కూర్చోబెట్టి, ఆ సమయంలో అందరూ ఉండే సమయంలో, ప్రార్థనా సమయంలో ఇద్దరు అబద్ధ సాక్షులు వచ్చి, ఈ వ్యక్తి, ఈ నాబోతు అనేవాడు దేవుడిని రాజుని దూషిస్తే మేము విన్నామని చెప్పినప్పుడు, అవునా, అయ్యో అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ ఏం చేయాలంటే, అంత మాట అన్నాడా వీడు అని చెప్పేసి మీరు రాళ్ళతో కొట్టి చంపేయాలి అని చెప్పి పురమాయించి మనుషులు పెట్టుకుని ఎదిగిపోయాడు. వెంటనే ఏలియా వచ్చాడు. అయిపోయిన తర్వాత మొత్తాన్ని చంపేసినారు, నాబోతుని చంపేసినారు, అయిపోయింది. వచ్చి ఏలియాను ఏం చేశారు? నాబోతు రక్తం రాళ్ళతో కొట్టి చంపినప్పుడు నాబోతు రక్తం కారి చనిపోయినాడు కదా. ఎక్కడైతే ఆయన రక్తాన్ని కుక్కలు నాటాయో అక్కడే నీ రక్తాన్ని కుక్కలు నాపుతాయి, యజబెలు మాంసాన్ని కుక్కలు పీకు తింటాయి. రెండు మాటలు చెప్పేసాడు ప్రవక్త. ఎందుకు చెప్పాడంటారు? అక్కడ అబద్ధం జరిగింది. అవునా? అబద్ధాన్ని దేవుడు అంత సీరియస్ గా పరిగణిస్తాడా? పరిగణించాడు. ఏం జరిగిందంటే, ఆహాబు చనిపోయాడు రథంలో. ఆ రథాన్ని తీసుకొచ్చి కడిగేటప్పుడు అదే స్థలంలో కుక్కలు వచ్చి ఆ రక్తాన్ని నాటాయని మన వాక్యం చెప్తే మన ధైర్యంగా నేను చూపించాను.
తర్వాత యజబెల్ కూడా ముక్కలు చెక్కలు అయిపోయిందామా పైనుంచి దోసేస్తే కుక్కలు వచ్చి ఆ ముక్కలు ఏరుకుని తిన్నాయి. దేవుడు చెప్పే మాట నిరర్థకం కాదు. ఎందుకు చెప్తున్నానంటే భయపెట్టాలని కాదు, ఇంకోటి కాదు, కానీ దేవుడికి ఇష్టం లేదు. దేవుడికి ఎందుకు కోపం వచ్చింది, దేవుడు ఎందుకు ఆ విషయంలో అంత యాక్షన్ తీసుకున్నాడు అంటే అబద్ధము దేవుడికి ఇష్టం లేదు, సత్యమే దేవుడికి ఇష్టం. దేవా నీకు ఇష్టమైన బిడ్డగా ఉండాలని నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తాం కదా, గుట్టిగా ప్రార్థన చేస్తాం. రోజులో ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు చాలా మంది వింటా ఉంటామన్నమాట. ఒక్కసారి ప్రయత్నం అన్నా చేస్తున్నావా దేవుడికి ఇష్టమైన బిడ్డగా ఉండాలని? ఒక ప్రయత్నం అన్నా జరుగుతుందా? ఏ విషయంలో నువ్వు ఇష్టమైన బిడ్డగా ఉండలేకపోతున్నావో కనీసం నీ గురించి నువ్వు 2 నిమిషాలు కూర్చుని ఆలోచిస్తున్నావా? నీ ప్రవర్తన ఏంటో, నీ మాట ఏంటో, నువ్వేం చేస్తున్నావో కూర్చుని ఆలోచించగలుగుతున్నావా? ఈ మాట అన్నానే, ఇలా చేశానే, ఇది కరెక్టా, దేవుడు ఏమనుకుంటాడు, నన్ను ఏమనుకుంటాడు, ఆయన చూశాడు కదా నన్ను అనే మాట నీకు వస్తుందా? నిన్ను నువ్వు సమర్థించుకుని వెళ్తున్నావా? ఈ విషయం మనము జాగ్రత్త పడాలి. సరే, అది అయిపోయింది కదా. కొత్త నిబంధనలోకి వస్తే అపోస్తలుల కార్యం 5వ అధ్యాయంలో అననీయ సప్పీరా చాలా మంది ఏం చేశారు, వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నారు, తీసుకొచ్చి అపోస్తలుల భాగంలో పెట్టారు. ఎవరెవరికి అక్కర్గా ఉందో వాళ్ళందరికీ సమిష్టిగా పంచిపెట్టారు. అందరూ కూర్చుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు, బైబిల్ బోధ చేయబడుతుంది, వింటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. అలాగే అందరూ వాళ్ళ ఆస్తి అన్ని తీసుకొస్తుంటే అననీయ సప్పీరాలు కూడా వాళ్ళ ఆస్తిని అన్ని తీసుకొచ్చి అపోస్తలుల పాదాలకు పెట్టారు. పెట్టినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు భార్య భర్తలు మాట్లాడుతున్నారు, కొంచెం ఇద్దాం కొంచెం దాచుకుందామని. అది కొంచెం ఇద్దాం కొంచెం దాచుకుందామని హృదయంలో అబద్ధం లేకుండా సత్యంతో వచ్చి చెప్పి ఉంటే వాళ్ళకి ఏం కాదు. అక్కడ మీరు కనుక ఆ కథ మొత్తం చదివితే ఏం జరిగింది అంటే అక్కడ అబద్ధమే వాళ్ళ ప్రాణాలను బలిపడింది. లోపలికి వచ్చినప్పుడు పౌరు అడుగుతారు, అయ్యా మీరు ఇంతకే అమ్మారా అంటారు. అవును ఇంతకే అమ్మానంటే టైం అయిపోతుంది. కానీ ఒక్కసారి ఆ మాట చదివితే కనీసం మనకు దాని సివియారిటీ లేకపోతే దాని తీవ్రత ఏంటో మనకు అర్థమవుతుంది. 5వ అధ్యాయం 3వ వచనంలో పేతురు, అన్నయ్య నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఇక్కడ ఎవరికి అబద్ధం చెప్తున్నాడు? పేతురుతోనే కదా మాట్లాడుతున్నాడు అన్నయ్య కదా, అవునంటారా కదా? ఏం చెప్పండి, మనిషితోనే కదా మాట్లాడేది. కానీ ఇక్కడ పేతురు ఏమంటున్నాడు, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించింది. ఇక్కడ ఏం జరిగింది, సాతాను అననీయ హృదయంలోకి పోయి ప్రేరేపిస్తే ఆ వ్యక్తి సాతానుకు అనుగుణంగా ప్రవర్తించడం వలన ఎవరికి వ్యతిరేకంగా ఎవరిని మోసపుచ్చాడు? ఇక్కడ దేవుడిని, పరిశుద్ధాత్మ దేవుడిని మోసపుచ్చాడు. మనం ఏమనుకుంటున్నాం అంటే మనుషులకు అబద్ధం చేస్తున్నాం అనుకుంటున్నాం, మనుషులతో అబద్ధం మాట్లాడుతున్నాం అనుకుంటుంటాం. కానీ ఎవరితో మాట్లాడుతున్నాం? దేవుడితో మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ ఏమన్నాడు, నువ్వు మనుషులతో కాదు కానీ దేవుడితో అబద్ధం ఆడితే అబద్ధం చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే ప్రాణం పడి విడువగా వినిన వారికి అందరికీ మిగుల భయం కలిగాను. ఈరోజు చదివే మనకు కూడా భయం కలగాలి, దేవుడి భయం కలగాలి. అంటే ఏదో అయిపోద్దేమో మనకేమైనా అయిపోద్దేమని కాదు, దేవుడికి అయిష్టురాలుగా నేను ఉండకూడదనే భయం మనకు కలగాలి. కాబట్టి ఇక్కడ సత్యం అనే గడ్డి మనము కట్టుకోవాలి. మీకుందా సత్యం అనే గడ్డి? మీకుందా? ఈ వారం అంతా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు కనీసం, నేను అడుగుతున్నాను, ఈ మాటను కనీసం 3కి చెప్పండి. విషయాన్ని మనకు సర్వాంగ కవచం మనం ధరించుకోవాలి. వాక్యం చెప్తుంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఈ మాటలు ఉన్నాయి. దీంట్లో మొట్టమొదటి మాట సత్యం అనే గడ్డి బెల్ట్ ఉండాలి. మనకు సంసిద్ధతతో మనం ఉండాలి. మనం యుద్ధ భూమిలో ఉన్నాము. నేను చెప్పిన ఈ ప్రసంగాన్ని కనీసం 3కి మీరు ఎంతమంది చదువుతారు తర్వాత మీరు మాత్రం మర్చిపోవద్దు, దయచేసి మర్చిపోవద్దు. నేను ఇదే చెప్తున్నాను, ఎక్కడ మాట్లాడుతున్నా కానీ నేను ఇదే చెప్తాను. ఎందుకు చెప్తానంటే మీరు చెప్పాలి, మీరు ఏం వింటున్నారో మీరు చెప్పాలి. ఎంతసేపటికి మనము తినడమే కాదు, మనం తీసుకోవడమే కాదు, మనలో నుంచి వెళ్ళాలి. ఎవరికైనా చెప్పండి, ఇంటి పక్కన వాళ్ళకైనా చెప్పండి, క్రైస్తవులకు చెప్పండి, క్రైస్తవులు అనబడే వాళ్ళకి చెప్పండి, క్రైస్తవేతరులకు కూడా చెప్పండి. దేవుడి మాటలు మనం దీవించును గాక. తర్వాత మనము వచ్చే వారాలలో ఒక్కొక్క విషయాన్ని క్లియర్గా మనము తెలుసుకుందాం. మళ్ళీ మనం బైబిల్లో సత్యం కోసం నిలబడ్డ వాళ్ళు చాలా మంది కనబడతారు. అన్నిటికన్నా ఎక్కువగా యేసుక్రీస్తు ప్రభువే మనకు ఎప్పుడు కూడా చిన్న మాట కూడా అబద్ధం కానీ లేదా ఇంకొకటి కానీ నాలో ఎవడు పాపం ఉందని సాధించగలడు అని ఆయన సవాలు విసరగలిగాడు. కాబట్టి మనము యేసుక్రీస్తు ప్రభువుని మాదిరిగా తీసుకుని ముందుకెళ్దాం. దేవుడి మాటలను దీవించుగాక.